ఎవరు పైసలు ఇచ్చిర్రు ఎవరు ఏం చేసిర్రు లక్కి నువ్వు అసలు బాగా షో చేస్తాను పొద్దున్న నుంచి ఇంత పోసిర్రు చేపల కూర ఎవరన్నా పెట్టిర్రు చేపల కూరతో రాత్రి పెట్టినా పెట్టలేదన్నా నైట్ వండి పెట్టిందా పెట్టలేదా నీకు సపరేట్గా పెద్ద చేప పెట్టిందని చేస్తారా నువ్వే చిన్న చేపలు కావాలన్నావు కదనే నువ్వేనా చిన్న చేపలు కావాలన్నా కానీ మీ అమ్మని ఇప్పుడు ఏమన్నావు లక్కి మేము అసలు మీ మమ్మీ ముచ్చట ఎందుకు అసలు మీ వెంకటమ్మ నాన్న మేమేమన్నావు ఇప్పుడు నువ్వన్నా కోడిపి మీ వెంకటమ్మ నాన్న ఇంకా నేను బాగా చూసుకుంటూ ఆగపోదు అమ్మ భూమి మీద మొత్తం పెట్టి నీకు మరి మీ అమ్మనంటే ఫీల్ అయితే మా అమ్మనంటే ఫీల్ గానా ఇప్పుడు మా అమ్మ మీద మొత్తం చెప్పిను ఏడ్చుకుంటా మాట్లాడు ఫీల్ కాదా మీ అమ్మ ఒక్కటే ఫీల్ అవుతుందా బంగారం అని పోయినట్టు చేస్తారు ఇప్పుడు బంగారం కాదు మరి మీ వెంకటమ్మ అనేసరికి నువ్వు కూడా బంగారం పోయినట్టు చెప్తాను మరి మా అమ్మని అంటే నేను ఫీల్ గానా మా అమ్మని అంటే ఫీల్ కాదా నేను కూడా మరి నువ్వు కూడా మా అమ్మని అన్నావు కదనే మీ అమ్మ నాన్న కూడా అన్నాయి కదా ఏమన్నది మా అన్నని కూడా ఎందుకైనా అంటే నేను ఫీల్ కాదు మరి కాదు ఆ రోజు మీ అమ్మ ఫీల్ అయితే నేను కాదు ఫీల్ కాదు లక్కి ఆ రోజు నీకు సపోర్ట్ గానే మాట్లాడను నేను అన్నా కదా మరి నేను చాక్లెట్లు మామూలు తెలియకుంటే ఇస్తా కొట్ల తినేటి ఇస్తా మామూలు తెలియకుంటే ఏదైనా ఇత్తగా లక్కి మరి ఇప్పుడు అంటే తెలియలేదమ్మా ఇయ్యలేదా నీకు ఎవరు కుదిరితే ఎన్ని చూస్తా మీ అమ్మకి చెప్పినమాట కదా అత్త పేరు అయితే మరి పాపం కాదా మరి నన్ను తిట్టదా మీ అమ్మ మీ అమ్మ తిట్టిందాడు తెలుసా ఫుల్ మా అమ్మని నువ్వు అట్లా అన్నందుకు ఆమె పాపం ఎవరి గురించి చెప్పొద్దు నీకు నా పేరు ఎందుకు చెప్పినా చెప్పు మీ మమ్మీకి నేను అన్న మాట ఎందుకు చెప్పినా చెప్పు మేమ్మ అందుకే నాతో మాట్లాడదులే నేను అన్నమాట ఇట్లా చెప్పినా నువ్వు మా అమ్మ కూడా ఏదా మీరైతే మా అమ్మ ఎత్తది మా అమ్మని చేస్తే మీరేదా అసలు మీ అమ్మని మీ అమ్మ అసలు ఏందమ్మా మీ అమ్మ ఎప్పుడు నిన్ను చూసి ఎప్పుడు నీళ్ళలో ఎంత వెళ్తాంది ఎప్పుడమ్మా మా డాడీని చూస్తుంది మా చిన్న మా తాత మా డాడీని చూసిండు డబ్బు దొంగతనం చేస్తే ఎవరు మీ తాత మీ డాడీని చూసిండు తాత చచ్చిపోయిన తాత రాహుల్ తాత మీ డాడీ డబ్బులు దొంగతనం చేసిన ఏం డబ్బులు రూపాయలు ఎవరు చూపెట్టిర్రు మా డాడీ అప్పుడు దొంగతనం చేసిన అని చెప్పిండు కాదు మరి మీ డాడీ మీ తాత మీ డాడీని చూసిండు మమ్మల్ని చూసిండు ఏమన్నమ్మా గల్లు గల్లు అంటది ఏమంటది ఉంటే ఉండే బుద్ధి కాదు పండగ కూడా ఉంది బయట పండు కూడా తింటది మంచిగా మా ఇంట్లో తిన్నది ఆ పోరి ఈసారి రాలేదు నరుకుతా నా పోరి రావద్దు కూడా రావద్దు మా ఇంటికి ఎవరు రావద్దు మీరు మా ఇంటికి కూడా మంచిది మా మీదనే చెప్తారు కదా తీసుకుపోయినా హైదరాబాద్ తీసుకుపోయినావు నాన్న హాస్టల్లో తీసుకుపోయినావు హోటల్ అన్నం తినే పెట్టినావు మళ్ళీ నిన్ను తీసుకోపోలేదా మొన్న తీసుకోపోలేదు అప్పుడు మనం పోయి బిర్యానీ తినలేదా నడుచుకుంటూ పోలేదా రోడ్డు మీద వీడియో తీయలే రాచాసి అన్న పాట ఈ కరెక్షన్లు బాగానే చేస్తావు మరి ఎందుకు చెప్పు కాదురా మన మీద పంచాయతీ చేస్తుంది ఎవరి మీద చేయదు వెనకాల మీద చేయదు బద్రి తాత